ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన ప్రవర్తన, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారి ఉండవలెను. మన ప్రవర్తన ఎలా ఉంది? మనం 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 చెప్పుకోవడం కాదు, మన గురించి ఇతరులు చెప్పాలి. వాళ్ళ ప్రవర్తన మంచిదే, ఆయన దేవుని బిడ్డ, క్రైస్తవుడు, ఆయన మంచి భక్తిగా ఉంటాడని ఇతరులు చెప్పుకోవాలి. మన ప్రవర్తన కూడా అనేకులు చూస్తారు. మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన నోటి మాటలు, మన చేతి పనులు, కాలినడకలు, హృదయ ఆలోచనలు, తలంపులు, కోరికలు, ఆలోచనలు అన్నీ ఎలా ఉన్నాయి, మన తీరు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నావు, ఎవరితో ఎలా ఉంటున్నావు, ఏ చోట ఎలా ఉంటున్నావు. నువ్వు పరిశుద్ధమైన మందిరములో దేవుని సన్నిధిలో ఒకలాగుంటూ బయట ఇంకోలాగా ఉంటున్నావా? నీ ప్రవర్తన మందిరంలో బాగానే ఉంటే మరి లోకానికి బయటికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చెడ్డగా ఉంటుందా? దేవుని సన్నిధికి నీవు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలాగ ఉన్నదో మంచిగా, అలాగే నీవు దేవుని సన్నిధి దాటి బయటికి వెళ్ళినప్పుడు కూడా నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, పవిత్రం కలిగి ఉండాలి, మంచిదిగా ఉండాలి, పవిత్రం కలిగి ఉండాలి. ప్రవర్తన చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నీ ప్రవర్తనతోను భక్తితోను అంటున్నాడైనా. మనం భక్తి ఎలా ఉంది? దేవుని యొక్క భయం ఉందా? దేవుని భక్తి చేస్తున్నామంటే ఆయనలో మనం భయపడుతున్నామా? భయపడాలి. దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి మనం జీవించాలి. దేవుడు అదే చూస్తాడు నిన్ను. నువ్వెప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నావో అప్పటి నుంచి నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తన మారాలి. నీవు భక్తి కలిగి ఉండాలి. నిజమైన భక్తి యేసు క్రీస్తులోనే కలిగి ఉండాలి. నువ్వు దైవకం కలిగి ఉండాలి. భక్తితోనూ చాలా చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏమన్నాడైనా? భక్తితో పాటు నీవు ఎలా ఉండాలంట? ప్రవర్తనతో పాటు భక్తి ఉండాలి, భక్తితో పాటు పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ పరిశుద్ధత ఎలా ఉంది? నీ పరిశుద్ధత తల నుండి అరికాల వరకు నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే ఆయన యేసు ప్రభువారు పరిశుద్ధుడు కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది. అటువలనే నేనును పరిశుద్ధుడై ఉండులాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండమన్నాడు యేసు ప్రభువారు. నేను పరిశుద్ధులై ఉన్నప్పుడు నీవు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఇక్కడున్న మనమందరం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. మన ఆలోచనలో పరిశుద్ధమైన ఆలోచనలు రావాలి, మన తలంపులో పరిశుద్ధమైన తలంపులు రావాలి, మన చేతి పనుల్లో పరిశుద్ధమైన ఆశీర్వాదకరమైన చేతి పనులు కలిగి ఉండాలి, మన మాటలో పరిశుద్ధమైన మాటలు కావాలి, మన చూపులో పరిశుద్ధమైన చూపులు చూడాలి, పవిత్రమైన చూపులే చూడాలి. మనం ఎలాగున్నాం, మన హృదయం ఎలాగుంది, మన ఆలోచన మన పరిశుద్ధంగా ఉన్నదా, పరిశుద్ధం కలిగి ఉన్నదా, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నామా అని మనం ఈ పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు చాలా చాలా ఏమన్నాడైనా చాలా జాగ్రత్త గలవారై ఉండవలను. జాగ్రత్త గలవారై ఉండవలనని యేసు ప్రభువారు ఎందుకు చెప్పాడంటే, ఏమో ఇప్పుడే యేసు ప్రభువారు రావచ్చు, నీవు యేసు ప్రభువారు వచ్చినప్పుడు నీవు జాగ్రత్తగా లేవు, ఆయనతో లేవు, నువ్వు లోకంలో ఉన్నావు, నీవు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు, పాపంలో పొల్లాడుతున్నావు, నీవు ఇంకా ఆయన విడిచిపెట్టి ఏంటేంటో జీవిస్తున్నావు. నువ్వు పేరుకి మాత్రం క్రైస్తవుడు అయి ఉన్నావు, మరి దేవుణ్ణి నమ్ముతున్నావు, కానీ లోకంలో నీవు భక్తి లేదు, భయం లేదు, ఏమీ లేదు, పరిశుద్ధత లేదు, నీవు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. ఏమో ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చేసారనుకో, నీవేమవుతావు? ఎత్తబడతావా, విడబడతావా? అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నారంటే జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. ఆయన ఎందుకు అంటున్నాడు? నేను ఎప్పుడు వస్తానో తెలీదు, అందరూ ఆలస్యమని ఎంచుకుంటున్నారు, కానీ వచ్చి చిన్నవాడు ఆలస్యము చేయక మరి త్వరగా వచ్చిన అన్నాడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వస్తాడు, నిన్న నేడు రేపు వస్తాడు. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త కలిగి ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి మొదటిది ఒకటిది ప్రవర్తన జాగ్రత్త కలిగి చూసుకోవాలి, దేవుని యొక్క భక్తిని జాగ్రత్త కలిగి చూసుకోవాలి, మూడోది దేవుని యొక్క పరిశుద్ధతని జాగ్రత్త కలిగి చూసుకోవాలి. మన ప్రవర్తన, మన భక్తి, మన పరిశుద్ధత మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునిలో మనము ఆశీర్వదించబడతాం, అప్పుడు దేవునిలో మనం దీవించబడతాం. దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, భద్రపరుస్తాడు, నిన్ను నన్ను క్షమిస్తాడు, ఆయన నేను రక్షిస్తాడు, నీకు నాకు సాయం చేస్తాడు, నీకు నాకు తోడుకుంటాడు. మీరే నాకు దిక్కని, యేసు ప్రభువా నీవే నా దిక్కు అని మనం ప్రార్థన చేయాలి. నువ్వెప్పుడు కూడా నీ జీవితంలో
మరిచిపోకూడదు. ప్రార్థన అనేది నువ్వు మర్చిపోకూడదు. నీవు దివారాత్రములు ప్రార్థన చేయాలి, దివారాత్రములు యేసయ్యని స్తుతించాలి, దివారాత్రములు బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి, దివారాత్రములు వాక్యాన్ని వినాలి, దివారాత్రములు దేవుని యందు ప్రవర్తన కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థం కలిగి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాయి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను కూడా చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి అంట లోకమంతా సంచరిస్తుందంట, మళ్ళీ అందరినీ చూస్తుంది. ఇంకా ఆలస్యమని కొందరు అనుకుంటున్నారు, కానీ యేసు ప్రభు వారు వస్తున్నారు. నేడో రేపు వస్తాడు ఆయన. పరలోకం ఉంది, అగ్నిగుండం ఉంది. మనం నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం, నమ్ముకోకుండా ఉంటే అగ్నిగుండంలోకి వెళ్తాం. దేవుడు రెండు దారులు అన్నాడు ఆయన. ఒకటి పరలోకం అన్నాడు, ఒకటి అగ్నిగుండం అని చెప్పాడు పరిశుద్ధ గ్రంథములో. ఆయన చెప్పిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన కంపల్సరీగా నెరవేరుస్తాడు. ఈ లోకమంతా కూడా లయమైపోతుంది. ఈ లోకములన్నీ కూడా మనం విడిచిపెట్టవలసిందే. ఒకనాడు మనం ఎంత సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, నీవు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని బిల్డింగ్లు, ఆస్తులు, అంతస్తులు, పేర్లు, ప్రఖ్యాతులు ఎన్ని సంపాదించినాను ఒకనాడు నీవు విడిచిపెట్టవలసిందే. ఈ భూమి మీద ఇవన్నీ కూడా విడిచిపెట్టి నీవు వెళ్ళిపోవలసిందే, చనిపోవలసిందే. ఎప్పుడైనా నీవైనా, నేనైనా, ఎవరైనా సరే ఒకనాడు ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో నీవు చనిపోవలసిందే. అందుకే నీవు భూమి మీద ఉన్నంతకాలము, నీవు భూమి మీద ఉన్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకుని, ఆయన వాక్యానుసరంగా నడుచుకుని, దేవుని యందు భయభక్తులు కలిగి, మంచి ప్రవర్తన కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, నీవు చాలా జాగ్రత్త కలిగి ఆయన వెదకని ఎడల దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, భద్రపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఒకవేళ యేసయ్యని నమ్ముకుని నువ్వు చనిపోయినా నీవు పరలోకంలో కళ్ళు తెరుస్తావు, మళ్ళీ అక్కడ బతుకుతావు. నీవు చనిపోయినా బ్రతుకుతావు పరలోకంలో. యేసు క్రీస్తు వారిని అందుకే భూమి మీద ఉన్నప్పుడే, నీవు సజీవుడిగా ఉన్నప్పుడే తెలుసుకో. సజీవుడిగా ఉన్నప్పుడే యేసయ్యని నమ్మి సిద్ధపడు. మన జీవితం ఏ పాటిది? అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి బ్రతుకులు ఇవి. నీటి మీద జారబడే నీటి బిందువు లాంటి జీవితం ఇది. చాల నుండి జారబడే నీటి బిందువు లాంటి జీవితాలు, దుమ్ము గాలికి ఎగిరే పొట్టు వలె జీవితాలు ఇవి. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాలు. వాక్యం వింటున్నా నీవు కూడా దేవుని యందు ఎలా ఉన్నావు? భయం కలిగి ఉన్నావా? భక్తి కలిగి ఉన్నావా? పరిశుద్ధత కలిగి ఉన్నావా? ప్రవర్తన కలిగి ఉన్నావా? దేవుడంటే విశ్వాసముతో ఉన్నావా? నమ్మకముతో ఉన్నావా? దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నావా? ఒకసారి మనం ఆలోచించాలి. మన ప్రవర్తనతోనూ, భక్తితోనూ, పరిశుద్ధతతోనూ చాలా మనం ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఆయన నమ్ముకుని మనం సిద్ధపడి ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా నమ్మని వారు ఎవరైనా ఉంటే యేసు ప్రభు వారిని ఆయన నమ్ముకుని సిద్ధపడి ఉండాలి. యేసు ప్రభు వారిని రేపో నేడు ఆయన వస్తున్నాడు, మేఘారుడై వస్తున్నాడు, పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. పెండ్లి కుమార్తె యొక్క సంగమని ఈ యొక్క వధువుని తీసుకుని వెళ్ళటానికి ఆయన పరలోకము నుంచి పెండ్లి కుమారుడుగా ఆయన భూలోకానికి వస్తున్నాడు. ఆయన రేపో వస్తాడు. నిన్న నేడు ఏకరీతిగా నిరతము నిలిచిన యేసు ప్రభువు వారు ఎప్పుడు వస్తారో తెలియదు. మనము ఆయన్ని నమ్ముకుని చాలా జాగ్రత్త కలిగి మన ప్రవర్తన కాపాడుకోవాలి. ఒకటి, మన ప్రవర్తన కాపాడుకోవాలి. రెండోది, మన భక్తిని కాపాడుకోవాలి. మూడోది, మన యొక్క పరిశుద్ధతని కాపాడుకోవాలి. అలాగే నాలుగోది, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది. ఆయన రాకముందు ఈ లోకంలో ఏమేమి జరుగుతున్నాయో, ఎన్ని జరుగుతున్నాయో చాలా ఘోరంగా ఉన్నది. లోకం పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. ఒకసారి ఆలోచించాలి. లోకంలో ఎన్ని మరణాలు చనిపోతున్నారు చాలామంది.
నీవు చనిపోక ముందే యేసుక్రీస్తుని నమ్మి సిద్ధపడి ఉండమని అట్టి కృపాదేవుడు పరిశుద్ధ వాక్యం మనందరి వినికిలో బహుగా ఫలం చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా